ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్టు ప్రకారం మన పేరు ఎక్కడ ఉందో, ఏ కాన్స్టిట్యున్సీ పేరు తెలిస్తే ఏ సీరియల్ నెంబర్, ఏ పార్ట్ నెంబర్ తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. దానికోసం మనము ఈసీఐ నెట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈసీఐ నెట్ యాప్ వేసుకోవాలి. ఈసీఐ నెట్ అని కొడితే ఈసీఐ నెట్ అనే ఈ సింబల్తో వస్తుంది. ఈ సింబల్ ప్రకారం ఇది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఓటర్ సర్వీసెస్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అని ఉంటుంది. దాంట్లో ఓటర్ సర్వీసెస్లో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. లాస్ట్ ఎస్ఐఆర్ మనకు 2002లో జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ 9వది. సో 9 సార్లు ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగినాయి. ఇప్పుడు మనకు లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో మన ఓటర్ లిస్ట్లో ఎక్కడ మన సీరియల్ నెంబర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేస్తాం. నేను కోడంగల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటు సెర్చ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ నెంబరు నేమింగ్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ అంటే పార్ట్ నెంబర్స్ అనమాట. సో ఊరి ప్రకారం ఉంటాయి, ఊర్ల పేరుతో ఉంటాయి మనకు. సో నేను ఇక్కడ కోస్గి దగ్గరలో ఉన్న పోతిరెడ్డిపల్లి, దాంట్లో పోతిరెడ్డిపల్లిలో 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 156, 157. 156లో మళ్ళీ సబ్సెక్షన్ ఏది ఉందని చూస్తాము ఏరియా వైజ్గా. దాంట్లోకి వెళ్ళి సీరియల్ నెంబర్ మనకు తెలియదు, ఫుల్ నేమ్ తెలుసుకోవాలి. ఫుల్ నేమ్ అవసరం లేదు, కొద్దిగా పేరు కొంతవరకు ఇచ్చినా మనకు తెలుస్తుంది అనమాట. జనార్దన్ కొట్టాను. కొట్టిన తర్వాత ఏజ్ కూడా తెలియదు, ఏజ్ కూడా అవసరం లేదు. కానీ ఇది ఫాదర్ నేమ్ రిలేటివ్ టైప్ అంటే ఫాదర్ ఆర్ హస్బెండ్. దాంట్లో మనం ఫాదర్ నేమ్, మగవాళ్ళకైతే ఫాదర్ నేమ్తోనే ఉంటుంది కనుక ఫాదర్ నేమ్తో సెట్ చేస్తున్నాను, నరసింహులు. సో కొట్టాను, రావట్లేదు అంటే దీంట్లో రావట్లేదు అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, దాంట్లోకి వెళ్తున్నాను. పోతిరెడ్డిపల్లి సెకండ్ పార్ట్ నెంబర్, దాంట్లో పోతిరెడ్డిపల్లి, గుంట్లపల్లి, పోతిరెడ్డిపల్లి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. పోతిరెడ్డిపల్లిలో ఉన్నారని తెలుసుకొని పోతిరెడ్డిపల్లి కొట్టాను. కొడితే సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇంకా మన ఫాదర్ నేమ్ కూడా అవసరం లేదు, ఒకవేళ ఫాదర్ నేమ్ తెలియదు. ఫాదర్ నేమ్ అంటే లేకుండా కూడా మనం సెట్ చేసుకుంటే ఆప్షన్స్ ఉన్నాయి. సో అలా కూడా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు ఒకవేళ ఈ రోల్ మొత్తం కావాలంటే, మన ఊరికి సంబంధించిన రోల్ మొత్తం కావాలంటే సెకండ్ ఆప్షన్, ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సేమ్ అదేవిధంగా తెలంగాణ, మా డిస్టిక్ పేరు, కాన్స్టిట్యున్సీ పేరు సెలెక్ట్ చేస్తాను. కాన్స్టిట్యున్సీ మామ్నార్ సెలెక్ట్ చేశాను. మామ్నార్లో నేను ఎన్గొండ తీయాలనుకున్నాను. ఎన్గొండ నెంబరు ఎంత ఉందో చూసుకోవాలి. 170, ఎన్గొండ మెయిల్ వచ్చిన 177. ఎన్గొండ మెయిల్ కొట్టేసి డౌన్లోడ్ కొట్టేస్తే మనకు ఓటర్ లిస్ట్ మొత్తం కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇక 2002లో ఉన్న 177 PS మొత్తం ఓటర్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఎస్ఐఆర్కి సంబంధించిన వివరాలు, 2002కి సంబంధించిన వివరాలు డౌన్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్యుమరేషన్ ఫామ్లో కంపల్సరీ ఫిల్ చేయాల్సిన ఫామ్స్ డీటెయిల్స్ 2002. ప్రజెంట్ డీటెయిల్స్ ఎలాగో మన దగ్గర ఉంటాయి కనుక అది అవసరం ఉండదు, డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావున ఈ వీడియోని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.